నత్త నడకన ఉప్పల్ మేడిపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు. హైదరాబాద్ వరంగల్ రూట్ లో 7 ఏళ్లుగా పనులు జరుగుతున్నాయి. దుమ్ము ధూళి ట్రాఫిక్ తో ఉప్పల్ ప్రజలు నరక యాతన పడుతున్నారు. ఇవాళ క్షేత్రస్థాయిలో మంత్రి కోమటిరెడ్డి పర్యటిస్తున్నారు. సాయంత్రం ఉప్పల్ ఫ్లైఓవర్ పై ఉన్నత స్థాయి సమీక్ష జరగబోతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అధికారుల బృందం ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించనుంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం నేను ఉప్పల్ నుంచి మేడిపల్లికి వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అవుతున్న ప్రాంతంలో ఉన్నాం. 2018లో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. అయితే దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఆ పనులు 60% మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కాలేదు. చూడొచ్చు ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మొత్తం కూడా పిల్లర్స్ అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పిల్లర్లు మాత్రమే దిష్టి బొమ్మల్లా మనకు కనిపించే పరిస్థితి ఉంది. దీంతో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులతో ఇప్పటి వరకు ట్రాఫిక్ సమస్యలతో చాలా ప్రమాదాలు జరిగాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఆగిపోయిన పనులు ఇక్కడ జనానికి ప్రాణాంతంగా మారిన సిచ్యువేషన్ ఉంది. మనం మొత్తం చూడొచ్చు, మేడిపల్లి నుంచి ఉప్పల్ వరకు వెళ్ళే మార్గం ఇది. అన్నీ కూడా పిల్లర్స్ దశలోనే ఆగిపోయాయి పనులు. ఇది వరంగల్కు వెళ్ళే ప్రధాన హైవే. ఇది తెలంగాణలోనే 2వ అతిపెద్ద ఫ్లైఓవర్గా ఇక్కడ నిర్మాణం అవుతుంది. అయితే 7 సంవత్సరాల నుండి అర్ధాంతరంగా ఈ పనులు అయిపోయాయి. గాయత్రి కన్స్ట్రక్షన్ చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవడంతో స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. దీంతో ఎలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి ఇక్కడ స్థానికంగా ఉన్న మేయర్ ఉన్నారు జక్కా వెంకటరెడ్డి, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జక్కా వెంకటరెడ్డి గారు, ఇక్కడ మీకు ఈ పనులు ఆగిపోవడం వల్ల స్థానికంగా ప్రజలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? స్థానికంగా మా ఫిర్యాదు కూడా ప్రజలే కాదు, ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాల్లో వరంగల్ వెళ్ళే ప్రజలు కానీ, గట్కేసరి, పోచారం, బోడుప్పల్ మున్సిపాలిటీ అట్లాగే ఉప్పల్ ప్రజలు అందరూ కూడా చాలా నరకయాతన అనుభవిస్తున్నారు. గత 7-8 సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ నత్త నడకన సాగుతుంది. ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే రోడ్డు అటు కంప్లీట్ కాదు, అట్లని మనము దుమ్ము ధూళి బైక్ల మీద పోవాలంటే గుంతలు, ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి నరకయాత్ర అనుభవిస్తున్నారు ఇక్కడ మా కంప్లీట్ ప్రజలందరూ. ఈ ఫ్లైఓవర్ అవుతుందో గాయత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు చేపట్టినారని చెప్పి అంటున్నారు. సో వారు చాలా స్లోగా, అంటే ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఇది 100 ఫీటే ఇది చేసేది. మాస్టర్ ప్లాన్లో ఉన్న 200 ఫీట్ రోడ్ విడ్త్ కూడా కాదు ఇది చేయాల్సింది. ఓన్లీ 100 ఫీట్ వరకే కన్ఫైన్ అయ్యారు. కొన్ని సర్వీసెస్ అంటే ఎలక్ట్రిసిటీ లాంటి సర్వీసెస్ ఆల్రెడీ షిఫ్ట్ చేసిర్రు. డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ కొన్ని వేస్తున్నారు. స్టామ్ వాటర్ డ్రైన్ ఇంకా వేయాల్సి ఉంది. కానీ మెయిన్ ఇష్యూ ఏంటంటే మధ్యలో పిల్లర్లు అయిపోయినాయి. మా మొత్తం టోటల్ ప్రజల రిక్వెస్ట్ ఏంటంటే పిల్లర్లు అయిపోయినాయి, పైన మీరు ఎప్పుడైనా వేసుకోండి, ఇంకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మాకేం బాధ లేదు. కానీ అట్లీస్ట్ కింద మీరు కంప్లీట్ చేయాల్సిన రోడ్డు ఏదైతుందో, ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ కనీసం గంట అరగంట ట్రాఫిక్ జామ్ ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిశారు. సంప్రదింపులు జరిపి తిరిగి ఇది మొత్తం మీద పనులు స్టార్ట్ చేయించాలని. ఈరోజు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాంతంలో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా స్వీకరిస్తారు? నిజంగా స్వాగతిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో కూడా నితిన్ గడ్కరీని కలిసి రిప్రజెంట్ చేసినామని చెప్పినారు. ఈరోజు ఆయనే స్వయంగా, ఒక మంత్రి గారే స్వయంగా వచ్చి ఈ రోడ్డు పరిశీలన చేయాలని నిజంగా పిజ్జా కూడా ప్రజలందరూ హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం కూడా. మేము కూడా వారికి వెళ్ళి కలిసి ఈరోజు ఇక్కడున్న స్థానిక సమస్యలు మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ గత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇంటర్వ్యూన్ అయ్యి నేషనల్ హైవే ఎట్లాగో పట్టించుకోరు, కానీ కనీసం మనమన్న రోడ్డు రెన్యువల్ చేద్దామని దాదాపు ఒక 20-30 కోట్లతోటి ఈ యొక్క రోడ్డు కనీసం ఈ మాత్రం వేసిరు, ఈ మాత్రం ఉంది అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చలవాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ మొత్తం మీద తాజా సిచ్యువేషన్. గత 7 సంవత్సరాలుగా ఈ పనులు మొత్తం మీద ఆగిపోయాయి. 40% ఇంకా పనులు పూర్తి కావాల్సి ఉంది. వరంగల్కి వెళ్ళే ప్రధాన హైవే ఇది. ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో, ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తే అక్కడ ఫిర్జాదిగూడకు సంబంధించిన చెరువు ప్రాంతంలో ఖాళీగా ఉన్న పిల్లర్ల పైన పక్షులకు ఆవాసంగా మారిపోయి పక్షులు గూళ్ళు పిల్లర్ల మీద పెట్టుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన తర్వాత, కోమటిరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో అందరూ కూడా ఆశాజనకంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.